నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ 4, 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 12 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 26 నిమిషాలకు. ఈరోజు తిథి సప్తమి రాత్రి 8 గంటల 19 నిమిషముల వరకు. తదుపరి అష్టమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రము తెల్లవారి 5 గంటల 19 నిమిషముల వరకు. తదుపరి పునర్వసు నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము మధ్యాహ్నం 2 గంటల 4 నిమిషముల నుంచి 3 గంటల 38 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 8 గంటల 38 నిమిషముల నుంచి 9 గంటల 27 నిమిషముల వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 32 నిమిషముల వరకు. ఈరోజు రాహుకాలము ఉదయం 10 గంటల 47 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 19 నిమిషముల వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 3 గంటల 32 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 54 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 36 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 24 నిమిషముల వరకు. అమృత గడియలు రాత్రి 7 గంటల 32 నిమిషముల నుంచి రాత్రి 9 గంటల 6 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము 11 గంటల 54 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. అయితే తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి కొత్త అవకాశాలు వస్తాయి, కొత్త ఉద్యోగాలు వస్తాయి, స్థానచలనాలు కనబడుతున్నాయి. అది ఈ ఇళ్ల పరంగా కావచ్చు, లేదా మీరున్న స్థానం నుంచి మరొక స్థానానికి వెళ్ళే అవకాశము. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి మీ చేతిలో ధనం లేకపోతే ఆకస్మికంగా ధనం వచ్చే అవకాశము, అప్రయత్నంగా ధనం సమకూరే అవకాశము గోచరిస్తోంది. రాజకీయ నాయకులకు, వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడులు పెట్టాలి అంటే కనుక ఒకంత ఆలోచించి ముందుకు వెళ్ళండి. అయితే శుభకార్యాలు చేసే అవకాశము కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము శని, అంటే నవగ్రహ ఆలయంలో శని భగవానుడిని దర్శించుకొని స్వామివారికి మీరు ఏదైతే కష్టమైన పని అని అనుకుంటున్నారో, ఏ పని అయితే పెండింగ్ పడి ప్రొలాంగ్ అవుతోందో అది విన్నవించుకుని అయ్యే ప్రయత్నంగా స్వామివారికి విన్నవించుకోండి. అయితే ఏదైనా పని మీద బయటకు వెళ్ళాలన్నా, ఏదైనా కార్యక్రమం చేయాలన్నా, నిర్ణయాలు తీసుకోవాలన్నా లేత నీలిరంగు వస్త్రాలను ధరించి నిర్ణయాలు తీసుకోండి. అంటే ముదురు రంగులను కాకుండా లేత నీలిరంగు ఎంచుకోండి. ఆ వస్త్రాలను ధరించి నిర్ణయాలు తీసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు అంతగా ఈరోజు కలిసి వచ్చేటట్టుగా కనపట్లేదు. అది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే డబ్బుకు సంబంధించినటువంటి లావాదేవీలు ఆపేయండి. అగ్రిమెంట్లు చేసుకోవాలన్నా, వ్యాపారాలు విస్తరించాలన్నా, లేదు అంటే కనుక ఏదైనా కొత్తగా ప్రారంభించాలన్నా, శుభకార్యాలకు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈరోజు మీ రాశి వాళ్ళకి యోగించేటట్టుగా కనపట్టలేదు. కాబట్టి ఆ ప్రయత్నాలు చేయకండి. తదుపరి రోజుకి వాయిదా వేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కొంతమందికి అనారోగ్య సూచనలు, ప్రమాదాలు తీవ్రంగా కనిపిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శివాలయ దర్శనం ఈరోజు తప్పనిసరిగా చేసుకోండి. అర్చన చేయించుకున్నా, అభిషేకం చేయించుకున్నా మంచిదే. కాదు అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ స్వామివారిని దర్శించుకొని మీ యొక్క కష్టాన్ని, పెండింగ్లో ఉన్న పనిని, బాధను కనుక విన్నవించుకొని తిరిగి వచ్చినా కానీ సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే ఈరోజు మీరు ధరించాల్సిన వస్త్రాలు నీలిరంగు వస్త్రాలను ధరించి కీలకమైన నిర్ణయాలు తీసుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండేవారు శుభవార్తలు వింటారు. అన్ని రంగాల్లో ఉన్నవాళ్ళు కూడా శుభవార్తలు వింటారు. పెట్టుబడులకు చాలా అనుకూలమైన రోజు. కొత్తగా ఏదైనా ప్రయత్నం చేయాలన్నా ఈరోజు చాలా చక్కగా ఉంది. రాజకీయ నాయకులకు కానీ, విద్యార్థులకు కానీ, మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అత్యంత అనుకూలమైన రోజు. ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉండబోతోంది. వ్యాపార నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈరోజు తీసేసుకోండి. కీలకమైన నిర్ణయాలకు కూడా ఈరోజు చాలా చక్కని సుదినము. శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు. దీనికి సంబంధించినటువంటి ప్రయాణాలు కూడా చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యుల యొక్క పరిచయాలు కూడా ఈరోజు మీకు గోచరిస్తున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము సూర్య భగవానుడిని ఆరాధించండి. సూర్య భగవానుడితో పాటు అంటే రవిగ్రహంతో పాటు గురుగ్రహానికి కూడా మీరు
అర్చన చేయడం కానీ లేదా అంటే ఆరాధించడం కానీ చేసినట్టయితే గురు రవి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. గురు సంబంధిత ఆలయాలను దర్శించండి, గురు సంబంధిత మంత్రాలను చదువుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, పని మీద బయటికి వెళ్ళాలన్నా మీరు ధరించవలసినది లేత పసుపు రంగు, లేత గోధుమ రంగు వర్ణాలను కలిగినటువంటి దుస్తులను ధరించి వెళ్ళినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.